ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎల్బిట్ డయాగ్నోస్టిక్స్, యూనియాడ్స్, హైదరాబాద్ స్పైన్ క్లినిక్. On behalf of Elbit Diagnostic Centers, I welcome all of you to this special episode of Dr. B Show. ఈ రోజు మనం డాక్టర్ బి షోలో డయాగ్నోస్టిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. పాత రోజుల్లో డాక్టర్లు అలా నాడి పట్టుకొని మనిషి బాగున్నాడా, చనిపోతాడా, అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందా, ఇంకేదన్నా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పగలిగేవాళ్ళు. ఇంగ్లాండ్లో డాక్టర్లు బయట పేషెంట్ గంట కొట్టగానే లోపల నుంచి చెప్పేవాడు, ఓహో రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ ఇన్వాల్వ్డ్, కార్డియాక్ సిస్టమ్ ఇస్ ఇన్వాల్వ్డ్. అంటే డాక్టరు చాలా తేలిగ్గా తన శక్తితోటి డిసీజ్ని కనుక్కునేవాడు. కానీ ఈరోజు యావరేజ్గా డాక్టరు మనిషిని చూడకుండానే నువ్వు ఎక్స్రే తీసుకురా, ఒక ఎంఆర్ఐ తీసుకురా అని కూడా అంటున్నారు. కానీ డయాగ్నోసిస్ అనేది చాలా అవసరం. అంటే మనం ఆ పాత సిస్టమ్ లాగానే ఓన్లీ నాడి పట్టుకొని మనం ట్రీట్ చేయలేము. ఎందుకంటే ఒక ట్యూమర్ బ్రెయిన్లో ఉండొచ్చు, ఒక మంచి గడ్డ మన వెన్నెముక దగ్గరే ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, లేదా మన జాయింట్ డిస్లొకేట్ అయి ఉండొచ్చు. ఇటువంటి అన్నిటికీ మనం తప్పకుండా డయాగ్నోసిస్ అనేది మనం చేయాలి. ఎన్నో కొత్త రకాల డిసీజెస్ కూడా వచ్చాయి మన దేశంలోకి. వీటన్నిటిని తెలుసుకోవాలి అంటే డయాగ్నోస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అనగానే ఎన్నో పెద్ద పెద్ద మెషిన్లు గుర్తొస్తాయి. కానీ దెర్ ఆర్ 3-4 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్. అన్నిటికంటే ముఖ్యమైనది ల్యాబ్. ఎందుకంటే మన శరీరంలో 70% వాటర్ మాత్రమే ఉంది. ఇలా లిక్విడ్స్, బ్లడ్, లింఫ్, వాటర్, సో మెనీ లిక్విడ్స్ ఇన్ అవర్ బ్లడ్. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం తప్పకుండా రక్త పరీక్ష చేయాలి. రక్తంలో కణాలు సరిగ్గా ఉన్నాయా, అనీమియా ఉందా, అనీమియా లేదా, కణాల్లో ఏమైనా లోపాలు వచ్చాయా, కొత్త వ్యాధులు వచ్చాయా. అదేవిధంగా బయోకెమిస్ట్రీ, షుగర్, కొలెస్ట్రాల్, యూరియా, క్రియాటినిన్, ఇవన్నీ కూడా మన శరీరంలో చేసేటువంటి అవయవాల యొక్క పద్ధతిని మనకు తెలియబరుస్తాయి. సో డోంట్ హెజిటేట్, యు మస్ట్ చెక్. అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇక మూడవది, మన శరీరంలో దాదాపు 50% బోన్సే ఉన్నాయి, ఎముకలు. దే ఆర్ ఆల్ హార్డ్ లైక్ ఎ స్టీల్, బట్ దే క్యాన్ బ్రేక్. ఇరిగిపోతాయి కింద పడ్డప్పుడు, ఆటలు ఆడినప్పుడు, ఫైటింగ్ చేసినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు. సో ఇటువంటి ఎముకల్ని చూడాలి అంటే మనం తప్పకుండా ఎక్స్రేస్ని వాడుకోవాలి. వాటి చుట్టూ ఉండే కండరాలని, సాఫ్ట్ టిష్యూస్ని చూడాలి అంటే ఎంఆర్ఐస్ చేసుకోవాలి. ఇంకా కొన్ని స్పెషల్ టైమ్స్లో సిటీ స్కాన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యావరేజ్ ఇండియన్కి చాలా ఖరీదైనవి. కానీ ఈ రోజుల్లో మన అందరి ఒక సామర్థ్యం పెరిగింది, డబ్బులు ఖర్చు పెట్టే సామర్థ్యం. కాబట్టి మన వేతనంలో మన డబ్బులు కొంత శాతం మనం సమ్ పర్సంటేజ్ వీ మస్ట్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. అయితే ఒక డయాగ్నోస్టిక్ చేసే ముందు మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. ఎగ్జాంపుల్, రక్త పరీక్షలు చేసే ముందు రోజు బాగా 2-3 పెగ్గులు ఆల్కహాల్ తాగామనుకోండి, రక్త పరీక్షలు సరిగా ఉండవు. రాత్రంతా క్రికెట్ మ్యాచ్ చూసామనుకోండి నిద్రపోకుండా, రక్త పరీక్షలు సరిగా ఉండవు. 2 బిర్యానీలు, తర్వాత నాన్ వెజ్ అవి బాగా తిన్నామనుకోండి, కొలెస్ట్రాల్ వాల్యూస్ అన్నీ కూడా. అంటే మీరు ఎటువంటి రక్త పరీక్షకి వెళ్ళినా కూడా ఒక నార్మల్ సింపుల్ డైట్ తినాలి, సరిగా నిద్రపోవాలి, డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్, డోంట్ టేక్ టూ మెనీ డ్రగ్స్. యాజ్ ఎ క్లయింట్ ఇది మీ అధికారం. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని, ఇన్వెస్టిగేషన్ రాసే డాక్టర్ని, యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్, డాక్టర్ వాట్ ప్రికాషన్ ఐ హ్యావ్ టు టేక్. నేను ఎలా వెళ్ళాలి డయాగ్నోస్టిక్ సెంటర్ని. అదేవిధంగా కొన్ని డై ఇంజెక్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. మ్యామోగ్రామ్, పెట్ స్కాన్, న్యూక్లియర్ ఆర్టిగ్రామ్, ఇవన్నీ కూడా మనం చేసేటప్పుడు కొన్ని డైస్ ఇస్తాం, ఇంజెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు అవి రియాక్షన్ ఇవ్వచ్చు. సో యూ మస్ట్ ఆస్క్ డాక్టర్, ఇది రియాక్షన్ అవుతుందా, దీనివల్ల ఏమైనా మీరు మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉందా నన్ను సేవ్ చేయడానికి. సో డోంట్ గో కంప్లీట్లీ బ్లైండ్. మీకు అధికారం ఉంది ప్రతి దాని గురించి క్వశ్చన్ చేయడానికి. అండ్ డోంట్ బి వెరీ వెరీ మైజర్, అంటే కంజూస్ అవ్వద్దు ఖర్చు పెట్టడానికి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మన ప్రాణానికే కదా, లైఫ్ ఒకటేసారి వస్తుంది, హ్యూమన్ లైఫ్. సో దీన్ని మీరు కాపాడుకోవాలి అంటే తప్పకుండా డయాగ్నోస్టిక్స్ అవసరము. కొన్ని పరీక్షలు మనం కూడా చేసుకోవాలి సొంతగా. ఎగ్జాంపుల్, వీ కెన్ ఆల్వేస్ చెక్ అవర్ బాడీ వెయిట్. ప్రతి ఒక్కరూ మన శరీర బరువుని చూసుకోవాలి. అది మనకు ఫస్ట్ డయాగ్నోస్టిక్స్, ఇంట్లో ఉన్న డయాగ్నోస్టిక్స్. రెండవది మన వేస్ట్ మెజర్మెంట్. ఒక చిన్న బెల్ట్ తోటి మన నడుము చుట్టుకొలతని. ఎందుకు మన బెల్ట్ సైజు ప్యాంట్ సైజే చెప్తుంది. 32, 33, 34 అది పెరిగిపోతూ ఉందంటే దెర్ ఇస్ సమ్ డిసీజ్.
అంటే మనము ప్రతిసారి డాక్టరు డయాగ్నోస్టిక్ ల్యాబ్ మీద డిపెండ్ కాకుండా కొన్ని పరీక్షలు మనం కూడా చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చిన్న బీపీ ఆపరేటస్ మనం అందరం కూడా బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మనం ఇంట్లో ఒక మనిషి నేర్చుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ని. ఇది ఎంతో ఒక 1500 రూపాయలు అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ వాల్యుబుల్ టూల్ ఫర్ యువర్ హోల్ ఫ్యామిలీ. అదేవిధంగా చిన్న గ్లూకోమీటర్ ఏ కంపెనీదైనా పర్వాలేదు. ఇది మనకు ఎమర్జెన్సీలో ఈ రోజుల్లో ప్రతి ఫ్యామిలీలో ఒక డయాబెటిక్ పర్సన్ ఉన్నారు. సో ఒక గ్లూకోమీటర్ మనది ఇంట్లో ఉంటే మనం ఎమర్జెన్సీలో చెక్ చేసుకోవచ్చు, ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది మన బ్లడ్ షుగర్. చిన్న పిల్లలు కూడా డయాబెటీస్ ఉండొచ్చు. కాబట్టి ఒక బ్లడ్ ప్రెషర్ మానిటర్, ఒక గ్లూకోమీటర్, ఒక వెయిట్ చూసే మెషీను, ఇవన్నీ కూడా మనకు 5000 కూడా కావు. అంటే దే ఆర్ ఆల్ బికమ్ సో చీప్ అండ్ దే ఆర్ ఈజీలీ అవైలబుల్. ఈ విధంగా చేయడం వల్ల మనం పర్సనల్ డయాగ్నోస్టిక్ మెథడ్స్. సెకండ్ ఈజ్ ఏ హాస్పిటల్ లెవెల్, అడ్మిషన్ అయినప్పుడు వాళ్ళు కొన్ని డయాగ్నోసిస్ చేస్తారు. అండ్ పీరియాడిక్ డయాగ్నోసిస్ అంటే సంవత్సరానికి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో, ముఖ్యంగా అమ్మాయిలందరూ 24-30 ఏళ్ళు దాటిన అమ్మాయిలందరూ కూడా ప్యాప్స్మియర్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. దానివల్ల గర్భకోశ ముఖద్వారాలు ఉండేటువంటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ని మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. 30 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ అట్లీస్ట్ 5 ఇయర్స్కి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోవాలి. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని మనం అరికట్టవచ్చు. స్మోకింగ్ చేసే మగవాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి చెస్ట్ ఎక్స్రే చేసుకోవాలి. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా కొలెస్ట్రాల్, బ్లడ్ షుగరు, యూరియా, క్రియాటినిన్, చిన్న చిన్న పరీక్షలు, తన యూరిన్ సరిగా వస్తుందా, స్టూల్ సరిగా వస్తుందా, ఆరోగ్యం సరిగా ఉందా, ఇవన్నిటి కూడా మనం చెక్ చేసుకుంటే డయాగ్నోస్టిక్స్ క్యాన్ సేవ్ అవర్ లైఫ్. డాక్టర్ బి షోలో ఒక చిన్న విరామం తీసుకుందాం. అంటే డయాగ్నోస్టిక్స్ ప్లస్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ డాక్టర్, ఇవి రెండు కూడా వేరువేరుగా ఉండొచ్చు. టుడే ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. డాక్టర్ భరత్ రెడ్డి గారు అందరికీ తెలిసిన గొప్ప యాక్టరు.